ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరి ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం మరి పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినం, మరి ప్రాముఖ్యమైన దినమే. మరి ఈ దినం ప్రత్యేకంగా ప్రభువులు వారు మరి తన మాటలను ఇదిగో ఈ దీన దాసుని ద్వారా వినిపించబోతూ ఉన్నాడు. ఈ దినం ఒక ప్రాముఖ్యమైన దినం కూడా, అదే స్నేహితుల దినోత్సవము. స్నేహితుల దినోత్సవం. మరి స్నేహితుల దినోత్సవం గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాం. మన స్నేహము ఎవరితో చేస్తే మంచిది చూద్దాము. పరిశుద్ధ లేఖనముల నుండి పరిశీలించుకుందాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 13వ లేఖనం నుండి 15వ లేఖనం వరకు కూడా మనం చదువుకుందాం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనక మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కారణం ఒక్కసారి చూద్దాం. మరి అదే యోహాను శుభవార్త 15వ అధ్యాయంలో 19వ లేఖనాన్ని మనం చదువుకుందాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరు నిజమైన స్నేహితుడంటే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు నిజమైన స్నేహితుడు. తన కొరకు స్నేహితుని ప్రాణం తీసేవాడు నిజమైన స్నేహితుడు కాదు. ప్రభువులు వారు సూటిగా మనందరితో కూడా మాట్లాడుతున్నారు. చూడండి, తన స్నేహితుడు కొరకు ఎవరైతే ప్రాణం పెడతారో వారు నిజమైన స్నేహితుడు. మరి తన కొరకు తన స్నేహితుడు ప్రాణం తీసేవాడు నిజమైన స్నేహితుడు కాదు. అందుకే ప్రభువులు వారు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువులు వారి యొక్క ఆజ్ఞలను, తన విధులను, కట్టడలను తూచా తప్పక పాటిస్తూ ఆయన యందు మనము నిలకడ కలిగినటువంటి విశ్వాసము కలిగి జీవించినట్లయితే ప్రభు అంటున్నాడు మనలను స్నేహితులుగానే ఎంచుతాడంట. ఎన్నడూ కూడా మనలను దాసులుగా ఎంచడు. అందుకే ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక యజమానుడంట దాసునికి అన్ని విషయాలు పంచుకోడు. ఎవరితో పంచుకోడు అంటే తన స్నేహితునితో మాత్రమే పంచుకుంటాడు. అందుకే మనలను దాసులని పిలవకుండా ఆయన స్నేహితులుగా వర్ణిస్తున్నాడు. స్నేహితులుగానే మనల్ని ఎంచుతున్నాడు. కనుక మన స్నేహము ప్రభువుతో ఉంటే, ప్రభువులో ఉంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి నుంచి ఎట్టి సంగతులైతే గ్రహించాడో, ఎట్టి సంగతులని తెలుసుకుని ఉన్నాడు, వాటన్నిటినంట మరి ఈ లోకములో ఆయనకు స్నేహితులుగా ఉన్న మనకు తెలియజేస్తారట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, సంఘములోని బిడ్డలారా, ప్రభువులు వారు మాట్లాడుతున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు లోక సంబంధులతో స్నేహము చేసిన వేళ మరి లోకమునకు మీరు
లోకములో వ్యక్తులకు మనుషులకు స్నేహితులై ఉంటారు. అయితే ప్రభువుతో స్నేహం చేస్తే లోకముతో ఇక సంబంధమే ఉండదు. అందుకే మనలను ప్రభువు స్నేహించి తన స్నేహంలోనికి మనల్ని తీసుకుని లోకము నుండి వేరుపరిచేశాడు. వేరుపరిచిన మనం ఇప్పుడు ప్రభువుతో మాత్రమే స్నేహము చేస్తున్నాం. కనుక ఎప్పుడైతే ప్రభు అయిన క్రీస్తునందు మనము స్నేహించి ఉన్నామో, క్రీస్తులో క్రీస్తును స్నేహితులుగా ధరించుకొని మనం జీవిస్తూ ఉన్నామో, మరి అట్టి మనలను చూచి లోకం కూడంట మనలను ద్వేషించడం మొదలు పెడతదంట. అయితే ప్రభు అంటున్నాడు, లోకము ఎంత ద్వేషించినా, లోకములోని మనుషులు ఎంత నిన్ను ద్వేషించినా, నిజమైన స్నేహితుడను నేను నీ కొరకు ప్రాణం పెట్టుటకు సిద్ధహస్తుడుగా ఉన్నా. మరి నీ కొరకే నేను ప్రాణం పెట్టా. అందుకే ప్రభు అంటున్నాడు, నిజమైన స్నేహితుడు ఎవరంటే తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి స్థితి ఈ లోకములో లేదు. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సార్వత్రిక సంఘములలోని విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి, మనము ఎలా ఉన్నాం? ఒక సందర్భంలో ప్రభువులు వారు అంటారు, ఈ లోక స్నేహము వైరమని మీకు తెలియదా? ఈ లోక స్నేహము వైరమని మీకు తెలియదా అంటున్నాడు. అవును, నిజమే, వైరమే, నిజమే. మరి ప్రభువుతో మనము స్నేహం చేస్తూ మనలను మనం మళ్ళా లోకము ద్వేషించుచున్న లోకముతో మళ్ళా స్నేహం చేస్తే అది వైరము కదా కాక ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రభువును మనం గాన ఆలోచించగలిగితే, ప్రభువును గూర్చి మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగినట్లయితే ప్రభువు నిజమైన స్నేహితుడు అనేది అర్థమవుతుంది. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఇది తెలుసుకోలేకపోతున్నాం. అందుకే నిజము ఆలస్యంగానైనాను వెలుగులోకి వస్తుంది, అబద్ధము వేగముగా ప్రచురపరచబడుతుంది. అది లోకపరమైన స్నేహం. ప్రభువైన క్రీస్తులో ఉన్న స్నేహము ఆలస్యంగా దేవుని మహిమను కనుగొనగలం, దేవుని యొక్క మహిమను కనుగొనగలం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహమునకు సాదృశ్యము ప్రభువైన యేసుక్రీస్తు. నిజమైన స్నేహానికి సాదృశ్యము ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప వేరొకరు లేరు. అందుకే లోకములో మనుషులతో స్నేహము ఎలాగుంటుందో తెలుసా? ఈ లోకములోని మనుషులతో స్నేహం ఎలాగుంటుందంటే, స్నేహమనే ముసుగులో ధన మాన ప్రాణాలను సర్వమును దోచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకపరమైన స్నేహం ఎలా ఉంటుందంటే, ధన మాన ప్రాణములను సర్వస్వమును దోచేస్తుంది లోకపరమైనటువంటి మనుషుల యొక్క స్నేహం. కానీ వీటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్నేహమనే ముసుగులో ఈ లోకము నిన్ను సర్వమును దోచేస్తా ఉంటే, ఆ సర్వమును ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపిస్తాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహం. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ దినమున నీ సర్వస్వాన్ని కాపాడుతాడు ప్రభు. సర్వస్వాన్ని లోకం దోచేస్తూ ఉంటే ఈ సర్వస్వాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపాడుతాడు. అందుకనే నీ హృదయమును పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, శోధించి నీ యొక్క హృదయములో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో చెడు ఆలోచనలను, తలంపులను ఆయన తీసివేసి మంచి తలంపులతో నీ హృదయమును నింపగలిగిన వాడే నిజమైన స్నేహితుడు.
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వు ఎదుగుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్నేహంతో నువ్వు ఎదుగుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో ఆనందిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. కానీ నువ్వు ఎదుగుతూ ఉంటే ఈ లోకము నీ కాళ్ళు పట్టుకొని లాగేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. నువ్వు ఎదుగుతూ ఉండడము ఈ లోక మనుషులతో స్నేహం చేస్తున్నటువంటి నీకు అర్థం కాదు, వాళ్ళు లాగేస్తున్నారనేది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారంట ఆయన స్నేహంలో నువ్వు ఎదుగుతూ ఉంటేంట ఎంతో ఆనందిస్తాడు. ఈ లోకం అయితే నిన్ను చూసి ఆనందించదు, నిన్ను చూసి ఈర్ష్య పడుతుంది, నిన్ను చూసి ఈర్ష్య పడుతుంది. ఎప్పుడు పడిపోలేదా 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 అని ఈ లోకం ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ప్రభువులు వారు స్పష్టంగా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడు, ఆయన మాట్లాడుతున్నటువంటి మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను తప్పించిన వాడే నా క్రీస్తు యేసు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరణము నుండి నీ ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను, జారి పడకుండా నీ పాదములను తప్పించిన వాడే నిజమైన స్నేహితుడు. అందుకే నీవు దేవునితో స్నేహం చేయి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే నువ్వు దేవునితో స్నేహం చేస్తే ఈ రీతిగా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు పడిపోకుండా నీ పాదములను తొట్టిల్లకుండా నీ పాదములను నిలబెట్టగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు. నువ్వు పడిపోకుండా తను ఆసరాగా నిలబడగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. నువ్వు కన్నీళ్లు కారిస్తుంటే ఆ కన్నీళ్లను చూసి ఓర్చుకోలేని వాడే నా ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు వాడు. మరి అలా ఉన్నామా మనం? ప్రభువైన యేసుక్రీస్తుతో స్నేహం చేస్తే ఎలాగుంటుంది? ప్రభువైన యేసుక్రీస్తుతో స్నేహం చేస్తే ఎలాగుంటుంది? లోకంతో స్నేహం చేస్తే మరి ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఏడస్తావా చూడాలనే ఆశతో ఎదురు చూస్తున్నారు లోకంలోని స్నేహితులు. అంతేకాదు, నువ్వు పడిపోతే ఎప్పుడు నవ్వదామా అని ఎదురు చూస్తున్నారు లోకం. నువ్వు జారిపోతే, నువ్వు నాశనం అయిపోతే మరి ఎంతో ఆనందిస్తుంది ఈ లోకం. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో స్నేహం చేస్తే ఆయన నిన్ను కనికరించి ఆయన కృపలో నిరంతరము వర్ధిల్లంప చేస్తూ తను ఆనందించడమే కాకుండా నీ ఆనందాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగమా, ఒక్కసారి మనము ఆలోచించాలి. అంతేకాదంట, భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైన దేవుని వలన ఒకనాడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. చూద్దామా? పరిశుద్ధ గ్రంథములోనే చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చదువుకుంటే ఒకసారి అర్థమవుతుంది. ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడెను. ఎందుకు ఇలా ఆశీర్వదించబడ్డాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక పాపముతో స్నేహము చేయలేదు అబ్రహాము. లోకులతో స్నేహం చేయలే, ప్రభువుతో మాత్రమే స్నేహం చేశాడు. ఆ ప్రభువులోని నిందారహితుడిగా జీవించాడు. ఇది ప్రత్యేకత. మరి ప్రభు అంటున్నాడు, ఈ దినమున నీ ప్రత్యేకత ఏంటి? మన ప్రత్యేకతలు ఏమిటి? మరి అట్టి ప్రభువుతో స్నేహం చేస్తున్నటువంటి మనము, ప్రియమైన విశ్వాసలము అనబడుతున్నటువంటి మనము, ప్రభు అయిన క్రీస్తుతో నిజముగా స్నేహం చేస్తే మనం నిందారహితులుగానే ఈ లోకంలో బ్రతుకుతాము. నిందారహితులుగానే ప్రభు అయిన క్రీస్తు యేసులో స్నేహము చేస్తాము. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే
ప్రభు అంటాడు, ఆదికాండము 17వ అధ్యాయము 1వ లేఖనము, 5వ లేఖనము, 8వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉన్నందున నా నిబంధనను స్థిరపరిచి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీవు అబ్రహాము అనబడదు అని. అంతేకాదు, నీవు పరదేశిగా ఉన్న ఈ కనాను దేశాన్ని నీకు నీ సంతతికి స్వాస్థ్యముగా ఇచ్చెదను, నేను నీకు దేవుడినయ్యుందునని చెప్పెను. చూడండి, ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తులో నిందారహితుడిగా స్నేహం చేశాడో, అట్టి నిందారహితుడిగా చేసినటువంటి అబ్రహాముతో అంటున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తున్నా, ఇక నుండి నీవు అబ్రహాము అనబడతావు. అంతేకాదు, జనములు కూడా నీలో నుండి వస్తారు కనుక నీ జనములకు, నీ సంతానమునకు నీవున్నటువంటి ఇదిగో పరదేశిగా ఉన్నటువంటి ఈ యొక్క కనాను దేశమును నీకు, నీ పిల్లలకు, నీ సంతానములకు నేను స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. చూడండి, ప్రభువుల వారితో స్నేహం చేయడం వలన, ప్రభువులో నిందారహితుడిగా జీవించడం వలన, తన స్నేహము ప్రభువుతో ముడిపడడం వలన తన సంతానమునకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానము చేసేసాడు. తన సంతానానికి కూడా ఈ కనాను దేశం, నువ్వు పరాయి వాడు అనుకుంటున్నావు ఈ దేశంలో, కానీ ఈ కనాను దేశాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను రాసిచ్చేసాడు ప్రభువు వారు. మరి చూడండి, అంతేకాదు, ఒక సందర్భంలో అంటాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను చేయదలచిన పనిని దాచెదనా. చూడండి, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే తను చేసే పనిని ఆ స్నేహితుడికి తెలియజేస్తాడు. కానీ ఈ లోకంలో స్నేహం తను ఏ పని చేస్తానని నీకు చెప్పడు, దానిలో ఫలితం పొందుకున్న తర్వాత చెప్తాడు. అంతేకాదు, నీకు చెప్పకుండానే ఆయన చేసుకొని అతను లబ్ధి పొందుతాడు. లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్నేహం ఎలా ఉంటుందంటే, నువ్వు చేసే పని మాత్రం అతనికి తెలియజేయాలి, అతను చేసే పని మాత్రం నీకు తెలియజేయదు. వారు చేసే పని నీకు తెలియజేయరు, కానీ నువ్వు చేసే ప్రతి పని కూడా వారికి చెప్పాలి. ఇది లోక సాంప్రదాయం. కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ, అబ్రహాముకు స్నేహితుడుగా ఉన్నటువంటి దేవాతి దేవుడు తను ఏ పని చేస్తున్న ప్రభువులు వారికి అబ్రహాముకు తెలియజేశాడు. ప్రభువులు వారు అబ్రహాముకు దాచకుండా తెలియజేసినాడంటే ఎంత గొప్ప స్నేహమై ఉండాలి. ఇట్టి స్నేహము మనలో ఉందా? ఇది నిజమైన స్నేహము, ఇది నిజమైన స్నేహం. అందుకే ప్రత్యేకంగా ఈ దినమున అనేక మంది చెప్పుకుంటారు. యవనస్తులైతే ఫ్రెండ్షిప్ డే బ్యాండులు కూడా, హల్లెలూయా హల్లెలూయా, బాండులు, అనా బాండు, అనేక బాండ్లు ఉన్నాయి అతికించుకునేది. కానీ ఇక్కడ బ్యాండులు కట్టుకుంటున్నారు. ఈ బ్యాండులే బాండులు అయిపోతున్నాయి. బాండులు అయిపోయి వీళ్ళ జీవితాలని అలాగా బంకలాగా అతికిచ్చేస్తా ఉన్నారు లోకంలో. ఎందుకని? పాపాన్ని అంటిస్తున్నారు, వీరికి పాపాన్ని అంటించేస్తా ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన విశ్వాసులారా, అందుకే యవనస్తులతో ప్రత్యేకంగా ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ లేఖనాన్ని మనం చదువుకుందాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యము చేతనే కదా, దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియమైన యవ్వనస్తులారా, మీతో దావీదు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎలాగా? దేవుని వాక్యం ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు. యవ్వనస్తులు దేని ద్వారా తమ నడతను శుద్ధిపరుచుకుంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా మాత్రమేనంట. అట్టి
వాక్యము చేత తన్ను తాను శుద్ధిపరుచుకునే ఎడల లోక సంబంధమైన స్నేహ బాంధవ్యాన్ని విడిచి ప్రభువైన యేసు క్రీస్తులోనికి రావడానికి ఆస్కారము ఉంటుంది. వాక్యముతో శుద్ధీకరించుకుంటే, క్రీస్తులో శుద్ధీకరించుకుంటే నీవు క్రీస్తుకు మాదిరికరమైనటువంటి జీవితమే కాకుండా ఆ క్రీస్తుతో నిజముగా నీవు స్నేహం చేస్తావు. అంతేకాదు యవనస్తులో చూడండి, లోకమనే మత్తులో పడిపోయి నిద్రపోతున్నారు ఈ దినమున యవనస్తులందరూ కూడా. లోకం అనే మత్తులో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఆ బాండులు అతికించేసి మనల్ని లోకములో నిద్రపోస్తున్నారు ప్రియమైన విశ్వాసంలో. అందువలన ఆ మత్తులో నిద్రపోతున్నటువంటి మనల్ని మేల్కోమంటున్నాడు ప్రభు. నువ్వు మేల్కో, లోకములో నుండి ప్రభువులోకి, క్రీస్తు యేసులోనికి రా. లోకములో నుండి మేల్కొని ప్రభువైన యేసు క్రీస్తులోనికి రా. నువ్వు వస్తే ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను స్నేహిస్తాడు. నువ్వు ప్రభువైన యేసు క్రీస్తును స్నేహితుడుగా ఎంచుకుంటావు. అందుకే ప్రభు అంటున్నాడు ఈ దినమున, నీ స్నేహము ప్రభువుతో చెయ్యి, నీ స్నేహము ప్రభువుతో చెయ్యి. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి స్నేహితులు నిన్ను బలత్కరించబోతూ ఉన్నారు. బలత్కారముగా నీ మీద నిందలు కూడా వేస్తారు, అవమానాలు కూడా చేస్తారు, ఎకిలిగా కూడా నవ్వుతారు. నేను చెప్పాను, ఇప్పుడు పడిపోతే ప్రభువులు వారు నవ్వడు, చేయి పట్టుకొని లేవనెత్తాడు. అయితే నువ్వు పడిపోతే లోకము నవ్వుతుంది. స్నేహితుడు పడిపోతే తన స్నేహితుడే లోకపరమైనటువంటి మనుష్యుడు స్నేహితుడు నవ్వుతాడు, కానీ నా ప్రభువు నిన్ను గుంటలో నుండి లేవనెత్తాడు. అది ప్రభువుతో స్నేహం. చూడండి, అందుకే ఆయన అంటాడు, ఒక విషయంలో అంటాడు, బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. లోకములో వ్యక్తులు బలత్కారులు, స్నేహితులు బలత్కారులు. ఇట్టి వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తా. ప్రియమైన బిడ్డ, ప్రియమైన విశ్వాసులారా, బలత్కారుల యొక్క చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను నేను. అంతేకాదు ఆయన అంటున్నాడు, నిన్ను బలవంతునిగా నేను చేస్తా. నాతో స్నేహం చేస్తే నాకు వలె నిన్ను బలవంతుడుగా చేస్తాను. అంతేకాదు చూడండి, ఆయన అంటున్నాడు, ఒక సందర్భంలో అంటాడు, ఆదికాండము 46వ అధ్యాయము 2 నుండి 4 లేఖనముల వరకు మనం చదువుకుందాం. ఆదికాండము 46వ అధ్యాయము 2వ వాక్యం నుండి 4వ వాక్యం వరకు చదువుకుందాం. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, చూడండి, ఒకనాడు రాత్రి సమయమున యాకోబును పిలుస్తున్నాడు. యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అప్పటికే ఇజ్రాయేలుగా ప్రతిష్ఠింపబడ్డాడు ప్రభు. యాకోబు గారు అప్పటికే యాకోబును ఇజ్రాయేలుగా ప్రతిష్ఠించాడు. అయితే నీవు ప్రభువుతో, చూడండి, మరి ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వస్తా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకనాడు మరి యోసేపు ఉన్నటువంటి ఐగుప్తు దేశమునకు పోవడానికి అబ్రహాము భయపడ్డాడు. కానీ అబ్రహాముకు దర్శనంలో ప్రభువులు వారు మాట్లాడుతున్నాడు, పిలిచాడు. ఇదిగో, నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడవలసిన అవసరం లేదు, వెళ్ళుము, నీతో నేను వస్తా, నీతోనే ఉంటా. మరలా అట్టి బలత్కారుల నుండి మళ్ళా నిన్ను వెనుకకు నేను తీసుకుని వస్తా.
బలత్కారులు ఉన్న దేశంలోనికే నిన్ను పంపుతున్నాను. అయితే అట్టి బలత్కారులు ఉన్నటువంటి ఐగుప్తు దేశమున అంతటికి కూడా మంత్రిగా నీ కుమారుడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి తెలియదు, ఎవరో తెలియదు, యాకోబు తెలియదు. అయినా నువ్వు వెళ్ళు, నేను నీ దేవుడను, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను, బలత్కారులు నా దేశంలో నిన్ను ఉంచుతా, అక్కడి నుంచి మరలా మరి వెనుకకు నేను మరలా నిన్ను తీసుకువచ్చేవాడిని నేనే అని మరి ప్రభువే చెప్తున్నాడు యాకోబుతో. చూడండి ఎంత గొప్ప ధన్యత, ఎంత స్నేహము ప్రభువుతో చేయకపోతే, ఎంత స్నేహము ప్రభువులో నివసించకపోతే ఇట్టి ధన్యత దక్కుతుందా? బలత్కారుల దగ్గరకు నడిపిస్తా, మళ్ళా విడిపిస్తా, మళ్ళీ తీసుకొస్తా. చూడండి ఇట్టి గొప్ప ధన్యతను పొందుకున్నాడు నాడు యాకోబు గారు. మరి చూడండి ఎలా తీసుకెళ్లాలో ప్రభువుకు తెలుసు, నీ నిజమైన స్నేహితునికి తెలుసు. ప్రియమైన విశ్వాసులారా, నిన్ను ఎలా శత్రువుల మధ్యలోకి నడిపించాలో ప్రభువులు వారికి తెలుసు, మరలా ఎలా తీసుకురావాలో తెలుసు, నిన్ను ఎలా స్థిరపరచాలో తెలుసు, ఎలా కాపాడుకోవాలో ప్రభువుకు ఒక్కడికే తెలుసు, వేరొకరికి తెలియదు. చూడండి ఈ లోకంలో మనుషులు నీకు కష్టం వచ్చినప్పుడు వదిలేస్తారు, నీకు నష్టం వచ్చినప్పుడు వదిలేస్తారు, నువ్వు దిక్కుస్తున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, నువ్వు బాధపడుతున్నప్పుడు ఆనందిస్తారు. ఈ లోకంలోని మనుషుల యొక్క స్నేహం నువ్వు నాశనం అయిపోతూ ఉంటే, నువ్వు పడిపోతూ ఉంటే చూస్తూ మరి చెయ్యి అందించకపోగా నిన్ను చూసి హేళనగా మాట్లాడతారు. నిన్నటి వరకు నీ స్నేహితుడే, నిన్నటి వరకు నీ స్నేహితురాళ్లే, అయినా ఎట్టి రాళ్లతో నిన్ను హింసిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, ఒక్కసారి ఆలోచించండి. మనకు మనము ఎలా, ఎవరితో, ఎందుకు ఎట్టి స్నేహం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి. అందుకే అంటున్నాడు, నువ్వు లోక మనుషులను నమ్మవద్దు, నిన్ను వెంబడిస్తున్న నీ ప్రభువుని నమ్ము అంటున్నాడు. నిన్ను వెంబడిస్తున్నటువంటి నీ ప్రభువును నమ్మిన ఎడల నీవు ఖచ్చితంగా బలత్కారం నుండి విడుదల పొందుతావు. అట్టి స్నేహం నుండి మరి విడుదల పొంది ప్రభువుని స్నేహిస్తావు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ లోకంలో స్నేహానికి విలువ లేదు. ఒక్కటే ఈ లోకంలో స్నేహం అంటే, ఈ స్నేహానికి అస్సలు విలువ లేదు. విలువంటూ ఉందంటే నీ దగ్గర ధనం ఉందా, నీ దగ్గర ఐశ్వర్యం ఉందా? అందం, ధనం, ఐశ్వర్యం, మిదం, అధికారం, వీటితోనే ముడిపడినటువంటి స్నేహం. అందం, ధనం, ఐశ్వర్యం, అధికారం, వీటితో మాత్రమే ముడిపడి ఉన్నటువంటి స్నేహమే లోకపరమైనటువంటి మనుషులతో నీ స్నేహము. అట్టివి నీ నుండి ఏ దినమైతే విడుదల వెళ్ళిపోతాయో మరు క్షణం నిన్ను స్నేహితుడుగా కాదు కదా, ఒక పురుగుగా కూడా నిన్ను ఈ లోకము చూడదు, నీతో స్నేహించదు. నా ప్రభువు ఇవేమీ చూడడు, ఇవి ఏమీ చూడడు, నీ హృదయమును మాత్రమే చూస్తాడు. నా ప్రభు నీ హృదయమును మాత్రమే చూస్తాడు. అట్టి స్నేహము నువ్వు స్నేహించుకోలేక, అట్టి ప్రభువుతో స్నేహం పొందుకోలేక, లోకం పొందుకోరి, లోకంలోని వ్యక్తుల యొక్క పొందుకోరి స్నేహము చేస్తూ ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే నువ్వు నష్టపోతూ ఉన్నావు, నీ జీవితంలో అనేకం కోల్పోతూ ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఆలోచించాలి. ప్రియమైన విశ్వాసులారా, సర్వసార్వత్రిక సంఘములలోని క్రైస్తవ జనాంగమా, నీవు ఆలోచిస్తే ప్రభు ఏమి చూసి నిన్ను ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. చూడండి, అందుకే మనుష్యులతో స్నేహం అంటే స్వలాభం, క్రీస్తుతో స్నేహం అంటే అభిషేకం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఈ లోకముతో మనుష్యులతో, ఈ లోకంలోని మనుషులతో నీ స్నేహం అంటే అది స్వలాభమే. కానీ దేవునితో నువ్వు స్నేహం చేయి, ప్రభువైన యేసుక్రీస్తును స్నేహం చేసిన ఎడల నిన్ను అభిషేకించబోతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు.
అభిషేకం. అందుకే ప్రభు అంటున్నాడు ఇదనమన, ప్రియమైన విశ్వాసి, నీ యొక్క స్నేహం ఎక్కడ ఉందో ఒక్కసారి ఆలోచించు అంటున్నాడు. చూడండి, ఒకనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునితో స్నేహించారు. అంతేకాదు, నేడు మోషేతో కూడా స్నేహించాడు. అందుకే చూడండి, మోషేను ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు, యాకోబు యొక్క సంతానంలో ఇతను కూడా ఒకడని మనం గ్రహించలేకపోతున్నాం. అట్టి ఐగుప్తు నుండి ఇజ్రాయేలీల జనాంగం ఎట్టి చేతుల నుండి వాడిని విడుదల చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని వెంబడించడానికి ప్రభువే మోషేతో స్నేహించడం వలన, మోషే ప్రభువును స్నేహించడం వలన ఎర్ర సముద్రమును పాయలు చేయించాడు. చెయ్యి ఎత్తగానే అంట ఎర్ర సముద్రం విడిపోయిందంట. చదువుదాం అది కూడా. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకున్నాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక, సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు కుడి ఎడమల ప్రక్కకు గోడ వలె ఉండెను. కుడి ఎడమల ప్రక్కన గోడ వలె నిలిచిపోయాయి. చూడండి, మోషే తన చెయ్య ఎర్ర సముద్రం మీద అలా అనగానే మరి తూర్పు నుండి గాలి విసరజేశాడు, సముద్రమును ఆరబెట్టాడు, అటు ఇటు గోడలుగా నిలబెట్టాడు, ఆరిన నేల మీద ఇజ్రాయేలీలు నడిపించగలిగాడు. ఎవరి దగ్గర నుంచి? బలత్కారులైనటువంటి ఐగుప్తు జనుల నుండి నడిపించాడు, వెలుపటకు నడిపించాడు. చెప్పాడు, స్నేహితుడితో మాట్లాడాడు కదా ఒకనాడు, యాకోబుతో అన్నాడు కదా, నిన్ను బలత్కారుల మధ్యలోకి పంపిస్తున్నా, నిన్ను కాపాడుతా, భయపడకము, మరలా తిరిగి ఎనుకోకో, తీసుకొని వస్తాను అన్నటువంటి చేసినటువంటి మాట, స్నేహితునికి ఇచ్చినటువంటి మాట తప్పలేదు. ఈరోజు మోషే ద్వారా కార్యాన్ని జరిగించారు. చూడండి, అనేక మంది ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి తిరిగి వస్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మోషేని అనేక విధములుగా తిట్టారు. ఐగుప్తులో సమాధులు లేవనా? మా సమాధులు అడుగుల్లో కట్టడానికి తీసుకొచ్చావా అన్నారు. హల్లెలూయా. కానీ మరి నాడు అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానము, ఇస్సాకుకు చేసినటువంటి వాగ్దానము, యాకోబుకి ఇచ్చినటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పలేదు. ఇట్టి స్నేహితులకు ఇచ్చినటువంటి మాటను జవదాటక స్నేహితుల యొక్క బిడ్డల సంతానమును వెనుకకు తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్టి స్నేహితులుగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించారు. ఎట్టి స్నేహితులుగా ఉండాలో. అంతేకాదు, చూడండి, ఆయన అంటాడు, సముద్రమును తొలగించినటువంటి దేవుడు, సముద్రమునే అడ్డొస్తే తొలగించినటువంటి దేవుడు నీకు అడ్డొస్తున్నటువంటి నీ స్నేహితులను తొలగించడా? లోకంలోని మనుషులను తొలగించడా? ఖచ్చితంగా తొలగిస్తాడు. వారి మధ్యలో నిన్ను నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే ప్రభువుతో స్నేహం చేయి. ప్రభువుతో స్నేహం చేయి, నీ పరిస్థితులే మారిపోతాయి. ప్రభువుని స్నేహించు, నీ స్థితిగతులు మారిపోతాయి. మరి చూడండి, అందుకే అంటున్నారు, మరి దేవుడే అంటున్నటువంటి మాట, అడ్డొచ్చిన నీళ్లను విభజించినటువంటి దేవుడు, అడ్డొచ్చినటువంటి జనాంగము నుండి, లోకములని మనుషుల నుండి నిన్ను మనుషులను విభజించి వారి మధ్యలో నడిపించగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీనిని గ్రహించగలిగితే మనము ఎంతో ధన్యులు. అందుకంటున్నాడు. మరి అంతేకాకుండా నీకైతేమి, నీకు లోకములో ఎదురైన దుష్ట స్నేహాన్ని తొలగించి, ఈ లోకములో ఎదురవుతున్నటువంటి దుష్ట స్నేహాన్ని నుండి నిన్ను విడిపించండా ప్రభువులు వారు తనతో స్థిరమైన స్నేహితుడుగా ఉంచుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా,
మన స్నేహము ఎక్కడ ఉన్నదో ఒక్కసారి మనము ఆలోచించాలి. మన స్నేహం ఎవరితో ఉందో కూడా ఒకసారి మనము ఆలోచించగలగాలి. చూడండి, ఒక సందర్భంలో అయితే యోసేపు గారితో మరి ఫరో రాజు మాట్లాడతారు. అంతేకాదు తన సేవకులతో కూడా మాట్లాడతారు. ఇట్టి దేవుని ఆత్మతో నింపబడిన మనుషుని నేను ఈ లోకంలో చూడలేదు అంటాడు. అంతేకాదు లోకంలో చూడకపోగా ఐగుప్తు దేశమునకంతటికి కూడా అధికారమును యోసేపుకి ఇస్తున్నాడు. అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డలారా, మరో రోజు అంటాడు, యోసేపు ఈ దేశంలోని ప్రజలందరి మీదక నీకు అధికారం ఇస్తున్నాను, అంతేకాకుండా నా ఇంటి మీద కూడా నీకు అధికారం ఇస్తున్నాను, ఒక్క సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే పెద్దోడిని, సర్వ అధికారము నీదే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరి స్నేహము వలన ఈ అధికారమును యోసేపుకు ప్రభులు వారు ఇచ్చారంట? అబ్రహాము దేవునితో స్నేహం చేయడం వల్ల కదా, ఇస్సాకు దేవునితో స్నేహం చేయడం వల్ల కదా, యాకోబు దేవునితో స్నేహం చేయడం వల్ల కదా. మరి యాకోబును మరి నిజమైన స్నేహితుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలుగా ప్రతిష్ఠించలేదా? ప్రతిష్ఠింపబడిన ఆయన సంతానమే కదా యోసేపు. మరి తండ్రికి ఇచ్చిన మాట ప్రభువులు వారు తన కుమారుని పక్షంగా నెరవేర్చారు. బలత్కారుల యొక్క దేశంలో ఒకనాడు బలత్కరింపబడినటువంటి యోసేపు అట్టి బలత్కారుల మధ్యలోని ఆ దేశమునికే పరిపాలించే ధన్యతను అట్టి దక్షతను పొందగలిగాడంటే ఎంత గొప్ప ధన్యత ఒక్కసారి ఆలోచించాలి. బలత్కారుల మధ్యలోని పరిపాలనా దక్షతను పొందుకున్నాడు. అంతేకాదు రాజు కుటుంబం మీద కూడా అధికారం, తన మీద కూడా సర్వాధికారమును యేసేపుకి ఇచ్చాడు. మరి నీవు నేను మనం ఎలా ఉన్నాం? అట్టి ప్రభువులు వారిని విశ్వసించే వారిలో ఉన్నామా? ప్రభువులు వారిని స్నేహించే వారి లిస్టులో ఉన్నామా? ప్రభువులు వారిని మరి సమీపస్తుడిగా చేర్చుకొని స్నేహితుడిగా చేర్చుకునే విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించాలి. ఏది ఏమైనా ప్రభువులు వారు నీకు అతి సమీపంగా ఉన్నాడు. ఆయన్ని ప్రేమించు, ఆయనతో స్నేహం చెయ్యి. లోకపరమైన స్నేహము నిన్ను దుష్టత్వములోనికి నడిపిస్తూ ఉంది. లోకపరమైన స్నేహము నిన్ను హింసించడానికి సిద్ధపడుతూ ఉంది. లోకపరమైన స్నేహము నిన్ను బలత్కరించడానికి సిద్ధపడుతూ ఉంది. కనుకనే నువ్వు ప్రభువుతో స్నేహం చేసిన ఎడల బలత్కారులను విభజించి వారి మధ్యలో నిన్ను నడిపిస్తాడు. ఇది ప్రభువుతో స్నేహం చేయడం వలన. అంతేకాదు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు యొక్క స్నేహమునకు విధేయులై ఉండుడి అంటున్నాడు. క్రీస్తు స్నేహమునకు విధేయులై ఉండుడి. అందుకే ప్రియమైన విశ్వాసి, నిన్ను ప్రభువు పిలుస్తున్నాడు. నాతో స్నేహం చెయ్యి అంటున్నాడు. అంతేకాదు, ఎప్పుడైతే మన పితరులైనటువంటి అబ్రహాం అయితేనేమి, ఇస్సాక్ అయితేనేమి, యాకోబు అయితేనేమి, మరి యోసేపు అయితేనేమి, మోషే అయితేనేమి, మరి ఇంకను మరి దావీదు అయితేనేమి, అనేక మంది మన పితరులను మనం చూస్తూ నడుస్తున్నాం విశ్వాసులుగా. అట్టి మన పితరులందరూ కూడా ప్రభువుతో స్నేహం చేశారు. ఒక దానియేలు అయితేనేమి బహుప్రియుడుగా ఉన్నాడు, బహుప్రియుడుగా స్నేహితుడుగా ఉన్నటువంటి దానియేలును కూడా మనం చూసాం కదా. మరి ఇట్టి ప్రియమైనటువంటి స్నేహము ప్రభువుతో మనం కలిగి ఉంటే
ప్రభువుతో మనము ఒకరికి ఒకరిగా స్నేహితులుగా కలిసి ఉంటే ప్రభువు నీ ఉన్నతిని ఆస్వాదిస్తాడు, నీ ఉన్నతను చూసి ఆనందిస్తాడు, నీ ఉన్నతని చూసి ఎంతో సంతోషిస్తాడు. ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. కానీ ఈ లోకపరమైన స్నేహము మనల్ని విడిచేస్తుంది. ఈ లోకపరమైనటువంటి స్నేహము మనలను విడిచేస్తుంది. అందుకే అంటున్నాడు, ఈ లోకములో మరి ఇట్టి మన పితరులందరూ కూడా అంట ప్రభువుకు దాసోహం అన్న, ప్రభు స్నేహానికి దాసోహం అన్నారు. ప్రభు స్నేహానికి దాసోహం అన్నారు కనుకనే మరి వారు మనలను ఈ స్థితిలో ఉంచాడు ప్రభువు వారు. కానీ మనమైతే అలా అనలేకపోతున్నాం. ప్రియమైన విశ్వాసులారా, మనం అనలేకపోతున్నాం. కారణం, ప్రభువులో మనము ప్రభువును స్నేహితుడుగా అనలేకపోతున్నాము, ప్రభువుకు దాసోహం అనలేకపోతున్నాము, ప్రభువులో మనలేకపోతున్నాం, ప్రభువులో ఇమడలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. ప్రభువైన యేసుక్రీస్తుకు దాసోహం అనలేకపోతున్నాం, స్నేహానికి ప్రభువులో మనలేకపోతున్నాం, ప్రభువులో ఇమడలేకపోతున్నాం. లోక మనుషులతో స్నేహించి మరి మట్టి పాలైపోతున్నాం. లోక మనుషులతో స్నేహం చేయడం వలన మన జీవితాలు మట్టి కొట్టుకుపోతున్నాయి, ఎందుకు పనికిరాని అయిపోతున్నాయి. అంతేకాదు, ఈ లోకంలోని మనుషులు మనలను పనికిరాని వారిగా చేసి మట్టి పాలు చేసేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచములో జరుగుతున్నటువంటి అనేకమైన స్నేహితుల మధ్యలో జరుగుతున్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఒకసారి మీరు పరిశీలించుకుంటే, లోకములోని స్థితిగతులను మీరు పరిశీలించుకుంటే, మరి ఈ ఫ్రెండ్షిప్ డే యొక్క విలువ మీకు ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమునకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. విశ్వసించినటువంటి మీరు ప్రభువును స్నేహించండి. అందుకే అంటున్నాడు ప్రభువులు వారు, ఏ దినమైనా ఇప్పుడైనా వింటున్నటువంటి మనమైన, ప్రభువులో ఇంటిలో ఉన్నటువంటి మనమైన, ఆ ప్రభు ఇంటిలో ఉన్న మనము, ఈ విశ్వాస గృహములో ఉన్నటువంటి మనము ప్రభువుతో స్నేహిస్తే, ప్రభువు యొక్క స్నేహం కొరకు వెతికితే ప్రభు స్నేహం మీకును మనకును గుర్తొస్తుంది. ప్రభు యొక్క స్నేహము మనకు గుర్తొస్తుంది. ఎందుకో చెప్పనా? ప్రభు తనను స్నేహించి విశ్వసించిన వారి కొరకు ప్రాణం పెట్టారు. ఇది నిజమైన స్నేహము. ఇది నిజమైన స్నేహము. నిజమైన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడం నిజమైన స్నేహము. లోకములోని మనుషుల యొక్క స్నేహము, తన స్నేహితుని యొక్క ప్రాణము తీసేది లోకపరమైన స్నేహము. లోకంలోని మనుషులతో స్నేహం చేయడం వలన ప్రాణమును తీయడమే కాకుండా మరి ధన మాన ప్రాణాలను దోచేసేదిగా ఈ లోక స్నేహం ఉంది. దీన్ని గ్రహించండి. వీటన్నిటినీ ప్రభువులో మనలను దాచుకుంటాడు. వీటన్నిటిని కూడా ప్రభు తన స్నేహితునికి తిరిగి ఇవ్వగలడు. తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు, తన స్నేహితుని యొక్క ధన మాన ప్రాణాలను కాపాడగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. ఆయనే నిజమైన ప్రేమికుడు. ఆయనే నిజమైనటువంటి స్నేహ బాంధవ్యాలు కలిగినటువంటి ప్రభువులు వారు. ఆయనే నిజమైన యేసు క్రీస్తు. ఎట్టి స్నేహములు నీవును మనమును సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసి కూడా ప్రభు యొక్క స్నేహము కొరకు ఎదురు చూచేవారిగా ఉండి
ఆ స్నేహమును ఈ దినమునైనా స్థిరపరుచుకోమని దేవుని వాక్యము మీతో మనతో అందరితో మాట్లాడుతుంది. ఈ స్నేహము మరి మనకును ప్రభువులో కలుగును గాక. ఆమెన్.